సందర్భంలో ప్రజల దృష్టిని మరల్చడానికి ఏదైతే నిజాలు తెలుసో ఆ నిజాలన్నీ కూడా ప్రజలకి పూర్తిగా అర్థమవుతాయి. జగన్మోహన్ రెడ్డి గారు లేవనెత్తిన అంశాల ద్వారాని చంద్రబాబు నాయుడు గారి ముఠ అర్థం చేసుకొని ప్రజల నుంచి దృష్టిని మరల్చడానికి ఆ నిజాలని ప్రజలకు నుంచి కొత్త కొత్త అబద్ధాలతో వారందరినీ కూడా దృష్టి మరల్చడానికి నిత్యం చంద్రబాబు నాయుడు గారి ముఠా ప్రయత్నం చేస్తూనే ఉంది. అందుకనే రాజ్యాంగబద్ధంగా ఏర్పడినటువంటి సంస్థల నుంచి గాని కోర్టులు గాని జడ్జిలు గాని ఎవరు కూడా ట్రయల్ చేయకుండానే ఎల్లో ముఠా ట్రయల్ చేసేస్తా ఉంది. ఎల్లో ముఠా ట్రయల్ చేస్తోంది. ఇక్కడ ఎక్కడ రాజ్యాంగబద్ధంగా ఏర్పడినటువంటి సంస్థలు గాని కోర్టులు గాని జడ్జి గారులు గాని ఎవరు కూడా ట్రయల్ చెయ్యకుండానే ఎల్లో ముఠా ట్రయల్ చేస్తోంది. ఎంత దుర్మార్గం ఇది! జగన్మోహన్ రెడ్డి గారి మీద కావాలనే విష ప్రచారం చెయ్యాలని బురద జల్లాలని నిత్యం ఇదే పని పెట్టుకుంటా ఉంది. ఎల్లో ముఠా ఇదే పని పెట్టుకుంటా ఉంది. వాళ్లే ఆరోపణలు చేస్తారు, వాళ్లే ఆధారాలు ఉన్నాయంటారు, చివరికి ఆధారాలన్నీ కూడా చెరిపేశారని కూడా వాళ్లే అంటా ఉన్నారు. ఇవన్నీ ఎందుకు చేస్తా ఉన్నారంటే ఈ లిక్కర్ పాలసీలో ఏదో స్కామ్ జరిగిపోయిందని ఒక కట్టుకథ అల్లి కక్షపూరితంగా కొంతమందిని ఇరికించి జైల్లో పెట్టారు. వారందరూ ఇప్పుడు కోర్టుల దగ్గర బెయిల్ పిటిషన్లు వేస్తుంటే మళ్లీ సరికొత్త ఆరోపణలు చేసి వ్యవస్థల్ని ప్రభావితం చేయాలని నానా రకాలుగా ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. అందులో భాగంగానే రోజుకొక కొత్త బేతాళ కథ అల్లుతా ఉన్నారు. రోజుకొక కొత్త బేతాళ కథ. మొన్నటి వరకు రకరకాల మాటలు మాట్లాడారు. ఇప్పుడేమో కొత్తగా ఇంకొక బేతాళ కథ సృష్టించి డేటా మాయమైపోయింది, డేటా డిలీట్ చేశారు, డేటా కనబడట్లేదని ఒక కొత్త కథ మాట్లాడుతూ ఉన్నారు. ఇది ఒక కొత్త బేతాళ కథ. ఇది ఇందులో 350 టెరాబైట్ల డేటా లేకుండా డిలీట్ చేశారని, ఫోరెన్సిక్ కూడా దొరకకుండా చేశారని కొత్త బేతాళ కథలో రాశారు. దీన్ని బట్టి రాష్ట్ర ప్రజలందరికీ మాకు అర్థమవుతుంది ఏంటంటే ఈ ప్రభుత్వం దగ్గర ఎట్లాంటి ఆధారాలు లేవు, ఇదంతా పెద్ద కట్టు కదా అని రాష్ట్ర ప్రజలకి మాకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. మీరు మనుషుల్ని బెదిరించి లొంగ తీసుకొని భయపెట్టి ప్రలోభపెట్టి తీసుకున్నటువంటి తప్పుడు వాంగ్మూలాలు స్టేట్మెంట్లు తప్ప ఈ ప్రభుత్వం దగ్గర ఆధారాలు గాని ఎవిడెన్స్లు గాని లేదనేది చాలా స్పష్టంగా అర్థమవుతోంది. ఇప్పటి వరకు వివిధ సందర్భాల్లో గాని కోర్టుల్లో గాని విచారణ సందర్భాల్లో గాని ఒక్కటంటే ఒక్క ఆధారాన్ని కూడా కూటమి ప్రభుత్వం చెప్పలేకపోయింది. డేటా డిలీట్ చేసిన అంశంలో ఏపీ బెవరేజ్ కార్పొరేషన్ కి సంబంధించిన అంశం. డేటా డిలీట్ అయితే బెవరేజ్ కార్పొరేషన్ మీద మీరు ఎందుకు కేసులు పెట్టడం లేదు? ఈ బాధ్యత మొత్తం కూడా ఆ డిపార్ట్మెంట్దే కదా. మరి అంత పెద్ద తప్పు చేస్తే మరి ఆ కార్పొరేషన్ మీద కానీ మీరు అక్కడ పనిచేస్తున్న వాళ్ళ మీద కానీ ఎందుకు కేసు పెట్టట్లేదని మేము సూటిగా ప్రశ్నిస్తా ఉన్నాం. ఈ అంశం మీద మీరు రాష్ట్ర ప్రజలకు సమాధానం